హాయ్, ఈ రోజు మనం మళ్ళీ రోబ్లాక్స్ ఆడబోతున్నాము. ఏం ఆడబోతున్నామో తెలుసా? నేచురల్ డిజాస్టర్ సర్వైవల్. ఏముండదు గైస్, మనల్ని అయితే ఒక ఐలాండ్ లో వేస్తారనమాట. దానిలో మనం అయితే సర్వైవ్ అవ్వాలి. అక్కడ వెదర్ అయితే చేంజ్ అవుతుంటుంది అనమాట. భూకంపాలు, వరదలు, రకరకాలవన్నీ వస్తూ ఉంటాయి. మనం అక్కడ నుంచి ఎలాగైనా సర్వైవ్ అవ్వాలన్నమాట. వీళ్ళంతా ఇందాక రోడ్ లో సర్వైవ్ అయ్యారు, మనం కూడా సర్వైవ్ అవుతామో చూద్దాం. ఇలాంటివి వెన్నతో చేసిన ఇలాంటివి మనకి నాకు అర్థం కాలేదు సార్. అదిగోండి మనం వెళ్ళబోయే ఐలాండ్ అదే అనమాట. అక్కడే మనం సర్వే అవ్వాలి. ఇదేందో ఫ్యాక్టరీ ఫ్రెండ్సీ అంట. నాకు తెలిసి ఏదో గోటిల్ ఫ్యాక్టరీ ఉంటుంది. జాబ్ అప్లై చేసేద్దాం. ఓకే, మ్యాప్ లోకి వచ్చేసాం. ఓకే, ఇక్కడ ఏం చేయాలో చూద్దాం. ఇంకా ఏంది ఈ ఆకాశంలో కారు మబ్బులు, రైలు మబ్బులు, బస్సు మబ్బులు కూడా తిరుగుతున్నాయి. నాకు అర్థమైపోయింది, ఫుల్ వాన్ పడిపోయింది. ఇడుకోండి మా బ్రదరు, ఇద్దరం పని పాట లేకుండా గేమ్ ఆడుతా కూర్చున్నాం. బాలరాజు ఇడు చూడండి, నేను మాట్లాడితే పైకి ఎక్కుతున్నాడు. ఇదేంది, వీడికి జాబ్ వచ్చిందా? అప్పుడే ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ కూడా. కనీసం గోటిల్ ఫ్యాక్టరీలో అయినా జాబ్ తెచ్చుకుందాం అనుకున్నా గైస్, వీడి వల్ల అది కూడా పోయింది. ఫ్లాష్ ఫ్లడ్, సీక్ హైయర్ గ్రౌండ్. వరద, ఈ వరద కాదు, వేరే వరద. వీళ్ళందరికీ ముందే తెలిసిపోయినట్టుంది. అందరు పైకి వెళ్ళి కూర్చున్నారు. ఒరేయ్, అప్పుడే నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి పైకి. ఇక్కడ ఉంటాం సేఫ్ కాదు, పైకి వెళ్ళిపోదాం మనం కూడా. ఇదేంటి పైకి వెళ్ళట్లేదు? స్ట్రక్ అయిపోయాం. నీళ్లు పైకి వచ్చేస్తున్నాయి, తొందరగా వెళ్ళిపోదాం పండి. అమ్మయ్య, పైకి వచ్చేసాం. ఇంకేం బాధ ఉండదు మనకి. అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈడవుడు గైస్ గాల్లో ఎగురుతున్నాడు. ఎస్, మొత్తానికైతే ఫస్ట్ రౌండ్ అయితే సర్వైవ్ అయిపోయాం మనం కూడా. ఈ రౌండ్ ఎలా అనిపించిందో అయితే అడుగుదాము. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరెంట్స్ సార్? పేరు లేదు, ఏం లేదు, పోరా పుస్కి. మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. అంత మాట అన్నాడేంటి గైస్? నేనేదో పేరు అడిగా, ఏమన్నా అంటేనేమో అందరూ కోపం వస్తుంది, అందరూ అట్ట అయిపోతారు. మాటల్లోనే నెక్స్ట్ రౌండ్కి వచ్చేసాము. ఏదో కన్స్ట్రక్షన్ సైట్ లో ఉంది. ఈడేంది నా మీద బానిస్తున్నాడు? ఈడెవడో గాల్లో లేపుతున్నాడు గైస్ బండి. మరి ఏం దాకా వచ్చాడు? ఇది ఎక్కడ క్రేన్ రా మామ? మనం కూడా క్రేన్ నడుపుదాము. అందరు పక్క తప్పుకోండి, మామూలుగా కాదు. ఇదేం స్టార్ట్ అవట్లేదు. మనం నడిపితే ఎగిరిపోవాలా? ఇదేంది, నిజంగానే ఎగిరిపోతున్నాను. అయిపోయిందిలే, పోయాంలే ఇంకా. అన్నా, నేను మళ్ళీ వచ్చినా. ఇందాక రౌండ్ ఏదో మిస్ అయింది, ఈసారి కుమ్మేద్దాం. ఈ రౌండ్ లో ఒక్కడైతే సర్వైవ్ అయ్యాడు. ఆర్చ్ పార్క్ అంట, మరి ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి పార్క్ లోకి వచ్చేసాము. మొత్తం అయితే అందరూ ఆడుకుంటున్నారు పార్క్ లో. అసలు ఏమున్నాయి పార్క్ లో చూద్దాము. ఇది చెట్టు, ఇది పుట్ట. పిక్నిక్ ప్లాన్ చేసినట్లున్నారు గైస్ మొత్తానికి. ఇక్కడ షాప్ ఉంది. అంకుల్ తోడా ఉప్పు పప్పు దేతా హై. ఉప్పు పప్పు కోసమే మీరు డార్జిలింగ్ వచ్చారా? అంటే అది వాల్కనీ కరప్షన్. ఉరేయ్, ఏంది? అయినా వాల్కనో అక్కడెక్కడో నీళ్ళలో ఉంది గైస్. వాల్కనో ఎరప్ట్ అయినా సరే నీళ్ళలోనే పడేది. A few moments later. చాలా తక్కువ అంచనా వేసాం గైస్ దీన్ని. వామ్మో, ఏంది ఇది? ఆకుండా పడతానే ఉంది. మన మీద పడింది అనుకోండి, మాడిపోయినట్టే. ఈ చెట్టు వెనకాల దాక్కుందాం. ఎందుకు గైస్ ఇది? అసలు తగలను కూడా తగలట్లేదు. ఇందా నుంచి ఏడా నుంచున్నా వేస్ట్ గైస్. ఇది సింపుల్ సర్వే అయిపోవచ్చు. మనమే గైస్ ఇంకెళ్ళేది. ఎక్కడి నుంచి వచ్చింది గైస్ అది? అంటే మొత్తానికి ఈ రౌండ్ కూడా సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ రౌండ్ కి వచ్చేసాము. ఇదేందో టవర్ వచ్చింది ఇక్కడ. అరే ఏంది, మళ్ళీ మబ్బులు వస్తున్నాయి. తొందరగా లోపలికి వెళ్ళిపోదాం. ఇందా అట్లా మాత్రం జరగకూడదు. ఈ బిల్డింగ్ ఎవడో కట్టేసి పారిపోయినట్టున్నారు. లోపల ఎవరు లేరు. మనం వెళ్దాం లోపలికి. ఇక్కడ ఏదో అండర్ గ్రౌండ్ రూమ్ ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఏముండుంటాయి కింద? కంప్యూటర్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. దీనికోసం ఎంత బిల్డింగ్ కట్టాడు వీడు. ఇంతకీ సబ్స్క్రైబ్ చేశారా? చేసే ఉంటారులే. అసలు పైన కూడా ఏముందో చెక్ చేద్దాం పదండి. ఈ లోపే వార్నింగ్ కూడా వచ్చింది, మళ్ళీ ఫ్లాష్ ఫ్లడ్. మనం అర్జెంట్ గా అమెరికా కాకుండా పైకి వెళ్దాము. ఆల్మోస్ట్ వచ్చేసాము పైకి. ఫైనల్లీ వచ్చేసాం పైకి. ఈరోడు వింత వింతగా ఉన్నాడు. అబ్బో, ఈ రౌండ్ చాలా మంది సర్వైవ్ అయ్యేటట్టున్నారు. వీళ్ళందరూ కలిసి పడేసేటట్టున్నారు గైస్. అబ్బా, అయ్యా బతికాము మొత్తానికి. జస్ట్ మిస్, లాస్ట్ మూమెంట్ లో సర్వైవ్ అయ్యాము, లేకపోతే అయిపోయేది కథాడే. ఫోర్త్ ఇండిస్ట్రక్టబుల్ అంటే నాకు తెలీదు. వచ్చేసాం. వావ్, ఇక్కడ ట్యాంకర్లు, హెలికాప్టర్లు మామూలు లేదుగా సెట్టింగ్. మనం కూడా ఒక ట్యాంక్ డ్రైవ్ చేద్దాము. మన బాలయ్యది ఒక డైలాగు వేసుకుందాం. ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ ని తొక్కిపారు దొబ్బుతా. మామూలుగా ఉండదు మనతోటి. ఎందుకైనా మంచిది పైకి వెళ్ళిపోదాము. మళ్ళీ ఫ్లడ్ వచ్చింది అనుకోండి, మునిగిపోతాం. ఏంది? ఫైండ్ షెల్టర్. అసలు ఇక్కడ షెల్టర్ ఆడుందిరా. సచ్చాడు. నిజంగా మనకి లక్ కలిసి రావట్లేదు గైస్. ఏందో ఇక్కడ కూడా కింద పడ్డాను. ఇందాక రౌండ్ అయితే చాలా అన్యాయం గైస్. ఎందుకంటే ఫైండ్ షెల్టర్ అన్నాడు. అక్కడ షెల్టర్స్ లాంటివి ఏమి లేవు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అక్కడ సర్వైవ్ అవ్వడానికి దెర్ ఈస్ నో ఛాన్స్.
రాకేష్ రిఫైనరీ అంట. చూద్దాం మరి. మనం ఇంగ్లీష్ లో కొద్దిగా వీక్ లేండి, ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే అడ్జస్ట్ అవ్వండి. ఈ మ్యాప్ లో అసలు ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇదేదో చాలా పెద్దగా ఉంది, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఎందుకని మంచిది. మళ్ళీ ఫ్లడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ కొట్టుకుపోతాం వరదల్లో. మొత్తానికి పై దాకా వచ్చాము. అసలు డిజాస్టర్ ఏమంటారు. ఉరే వాల్కనిక్ ఎరప్షన్ మళ్ళీ అదే వచ్చింది. ఇందాకట్లా మాత్రం జరగకూడదు గైస్. ఈసారి తొందరగా కిందకి వెళ్ళిపోదాం. పైన ఉంటే అస్సలు సేఫ్ కాదు. త్వరగా వెళ్ళి ఇంట్లో దాక్కోవాలి, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా సేఫ్ అనిపిస్తుంది. నాకెందో ఇక్కడ కూడా సేఫ్ అనిపించట్లేదు. బయటికి వెళ్ళిపోదాం మళ్ళీ, ఎందుకైనా మంచిది. చూడండి అక్కడ ఏముందో. అమ్మో 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 బతికాము గాయస్. బయటకు వచ్చి మంచి పని చేసాం, లేకపోతే అయిపోవాళ్ళం. ఇదంతా మనకి జుజ్జుబీ లాంటిది. ఈ రౌండ్ కూడా మనమే గెలుస్తాము, చెప్పనవసరం లేదు. ఇంకా మామూలుగా ఉంటుంది మొత్తం. నాకు ఇంట్రెస్ట్ పోయింది గైస్ ఇంకా. సో వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో వెంటనే కామెంట్ చేయండి గైస్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇది గైస్ వీడియో. వచ్చే వీడియో కలుస్తా. బాయ్ బాయ్.